రాత్రి పడుకున్నా కానీ అస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడెప్పుడా అని ఉంది నాకు. నిద్రమొహం కూడా కలకల్లాడుతుంది ఆనందంలో. దారం కట్టించేసా డేట్ రాకుండా. తిరుమల వెళ్ళాలి కదా, రోజు నైట్ వెళ్ళిపోతున్నా. ఎవరన్నా వస్తే చెప్పండి రే, నేను కూడా మీతో కలిసిపోతా. లేసేలోపు మా అమ్మ అన్ని వండుతుంది. అబ్బా చూడు 5:30 టైము. అన్నం పొయ్యి మీద పెట్టి మొత్తం పనులు చేసుకుంటుంది మా అమ్మ. బయట ఏం చేస్తుంది తెలుసా, పొయ్యి కసు చిమ్మింది, కల్లాపు చల్లుతుంది. కనబడట్లేదు కదా అని చెప్పి నేను ఫ్లాష్ ఆన్ చేస్తే తిట్టింది. అన్ని పనికి వాళ్ళని ఎత్తుంటావని తిట్టింది మా అమ్మే కాబట్టి తుడుచుకొని పోతా. నైట్ సద్దన్నం లేదు అయినా కూడా కొద్దిగా ఎందుకుండింది తెలుసా, మాది టిఫిన్ ఈ రోజు దోశ. పొద్దున్న ఎవరో గట్టిగా తలుచుకున్నట్టున్నారు, ఎక్కులు వచ్చినాయి. ఎంత గట్టిగా అనుకున్నానంటే తిరుమల పోదామని. నైట్ 8:30కి బస్సు. బ్యాగ్ ఇంకా సర్దుకోలేదు, సర్దుకోవాలంటే ముందు ఇంట్లో పని చేయాలి. అన్నం మా అమ్మాయి వండింది కాబట్టి కూర నేను చేసా. రాత్రి పడుకునేటప్పుడు ముగ్గు చూసిందంట ఫోన్ లో, పొద్దున్నే లేసేలోపు మర్చిపోయిందంట, మళ్ళీ ఫోన్ చూసుకుంటాను. ఎంత ఎతికినా ఫోన్ లో అది కనపడలేదంట. నన్నే ముగ్గేయమంది. రంగులు మాత్రం అమ్మేసుకుంది. శనివారం శుక్రవారం అసలు వదలదు రంగులు. రాత్రి శిరీష ఫోన్ చేసింది, ఆనందంలో తోడు పెట్టడం మర్చిపోయింది పాలు. హడావిడిగా తినేసి మా అమ్మ పొలం వెళ్ళిపోయింది. ఇంకా సాయంత్రం దాకా రాదు. ఊర్లోనే కాబట్టి నేను వెళ్ళే టైంకి వచ్చింది అనుకుంటున్నా. బ్యాగ్ సర్దుకుందాం అని చెప్పేసి అసలు ఏమేమి బట్టలు తెచ్చుకుందామా, అసలు ఈ మధ్య కొత్తగా ఏం కుట్టించుకున్నానా అని చెప్పి ఆలోచించుకొని మరి 3 డ్రెస్సులు తీసుకున్నా. లంగా ఉని వేసుకుందామని ఫిక్స్ అయిపోయిన. అబ్బా నాకు అసలే మొహమాటం, అంతమంది జనాల్లో నేను ఎట్ట బతుకుతానో ఏందో. కానీ నో ప్రాబ్లం, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మోళ్ళు తిరుమలలోనే ఉండేది, వాళ్ళతో వెళ్ళిపోతా. బ్యాగ్ చూసిన ఎట్టుందో. కొత్త బ్యాగ్ లో నేను వేసుకోవాల్సిన కొత్త బట్టలు, జ్యువెలరీ, మిగతావి కూడా సర్దేసుకున్నా. ఐరన్ కూడా చేసుకున్నారే. ఆత్రం కదా, ఇంకేం పని చేయబుద్ది కాదు ఈ రోజు నాకు. ఎన్ని సంవత్సరాలు నేను అనుకుంటున్నాను తెలుసా, ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చాలబ్బా నాకు. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వస్తా. ఇక మిగతా అదంతా దేవుడి దయ.